ఒకవైపు మిడిల్ ఈస్ట్లో భయంకరమైన యుద్ధం జరుగుతుంటే ఇంకోవైపు మాత్రం ప్రపంచంలో ఉన్న 3 మేజర్ సూపర్ పవర్స్, ఐ రిపీట్ 3 మేజర్ సూపర్ పవర్స్, ఇండియా, రష్యా అండ్ అమెరికా యాజ్. ఈ 3 కంట్రీస్ మాత్రం ఇంకా కోల్డ్ వార్ స్టేట్లోనే ఉన్నాయి. అంటే ప్రాక్సీ వార్ అంటారు కదా, డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇండైరెక్ట్ అటాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా ఉంది. ఈ అమెరికా మాత్రం ఈ రష్యాని అటాక్ చేయడానికి మనల్ని ఇండియాని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుంటుంది. చెప్పే కదా ప్రాక్సీ వార్ అని చెప్పి, డైరెక్ట్ అటాక్ చేయకుండా ఇలా మన వైపు నుంచి నరుక్కొద్దామని చెప్పి చూస్తుంది. లాస్ట్ మంత్ ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు కదా. లాస్ట్ మంత్ అమెరికన్ కోర్టు ఈ టారిఫ్స్ అన్ని కూడా పనిచేయవని చెప్పి అన్ని కొట్టిపడేసింది. అయితే ఈ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన కంట్రీ మీద, మన ఇండియా మీద ఒక 25% ట్యాక్స్ మళ్ళీ వేశారు. రీజన్ ఏంటి అంటే మనం రష్యా నుంచి చీప్ ఆయిల్ కొంటున్నాము అని. అసలు ఆ టైంలో ఏ రేంజ్లో ప్రెషర్ వచ్చింది మనందరికీ తెలుసు కదా. అంటే లాస్ట్ మంత్ అనే కాదు, మనకి ఎప్పటి నుంచో ఈ రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు గాను చాలా గట్టిగానే ప్రెషర్ వచ్చింది. చాలా టారిఫ్లు పెంచడం ఇదంతా జరిగింది. కానీ కట్ చేస్తే యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈ రోజు సడన్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇండియన్ రిఫైనర్స్ కి రష్యన్ ఆయిల్ కొనడానికి ఒక 30 days టెంపరీ వైవర్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసింది. వాళ్ళ ట్రెజరీ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. ఇక్కడ మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం ప్రాబ్లం కాదు, అండ్ వాళ్ళ అనౌన్స్మెంట్ ఇవ్వడం ప్రాబ్లం కాదు. కానీ 30 days వైవర్ అంటున్నారు చూసారా. 30 days వరకు ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అంటే 30 days తర్వాత ఏం జరుగుతుంది? అసలు నిన్నటి వరకు రష్యాతో బిజినెస్ ఆపేయాలి మీరు కంప్లీట్గా, అసలు మీరు వారికి డైరెక్ట్ ఫండింగ్ ఇస్తున్నారు అన్నట్టుగా ఇంత గట్టిగా మాట్లాడిన వీళ్ళు ఇప్పుడు సడన్గా రష్యా ఆయిల్ ఎందుకు కొనమంటున్నారు? ఈ 30 days తర్వాత ఏం జరుగుతుంది? అండ్ ఇండియన్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని అమెరికన్ బ్లాక్మెయిల్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటూ అసలు ఈ అనౌన్స్మెంట్ వెనకాల ఉన్న మెయిన్ అజెండా ఏంటనేది మనం కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు మెట్వర్స్. ఫస్ట్ పాయింట్, ద టారిఫ్ ట్రాప్. అసలు ఈ యుఎస్ వాళ్ళకి మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే ప్రాబ్లం ఏంటి? ఇందులో వాళ్ళు మాత్రం ఒక మేజర్ పాయింట్ని రైజ్ చేస్తున్నారు, కానీ ఇండైరెక్ట్గా ఇంకో పాయింట్ కూడా అదే మేజర్ రీజన్ అయి ఉండొచ్చు. అంటే ఒకటి వచ్చేసి వాళ్ళు ఉక్రెయిన్ వారికి మనం ఇండైరెక్ట్గా ఫండింగ్ ఇస్తున్నాము అని చెప్పి యుఎస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ పాయింట్ ఏంటి అంటే ఇండియా వాళ్ళు రష్యా వాళ్ళ దగ్గర ఆయిల్ కొనుక్కోవడం ఆపేస్తే వాళ్ళని ఎకనామికల్గా కొంచెం ఇన్స్టేబుల్ చేయొచ్చు అని చెప్పి మన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫీల్ అయిపోతున్నాడు. అండ్ ఈ ట్రంప్ పెట్టిన టారిఫ్లకు భయపడి ప్రపంచంలో ఉన్న మేజర్ కంట్రీస్ అన్ని కూడా ఈ రష్యన్ ఆయిల్ని బ్యాన్ చేశారు. కానీ మనకి ఆల్రెడీ రష్యా వాళ్ళు ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్లో ఈ ఆయిల్ అనేది ఇస్తారు కాబట్టి మనం వాళ్ళ దగ్గరే కొనుక్కునే వాళ్ళం, కంటిన్యూ చేసాం. కానీ యుఎస్కి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పవర్లోకి వచ్చాక ట్రంప్ టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు. ఇండియా వాళ్ళు ఇండైరెక్ట్గా ఈ రష్యా ఉక్రెయిన్ వారికి ఫండింగ్ ఇస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆయన టారిఫ్లు పెంచుకుంటూ పోయారు. ఆ టైంలో మనం ఎకనామికల్గా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము. అప్పుడు యుఎస్కి ఇండియాకి మధ్యలో ఇంటరిమ్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ అగ్రిమెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత 25% టారిఫ్కి మేము తగ్గిస్తాము, కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇండియా వాళ్ళు రష్యా దగ్గర నుంచి ఈ ఎనర్జీ సప్లైస్ అన్ని కూడా తీసుకోవడం తగ్గించాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇండియా వాళ్ళు యుఎస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకోవాలి, అంటే మన ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది ఎక్కువగా పెరగాలి అన్నట్టుగా అతను అలా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్లోకి వెళ్దాం. సెకండ్ పాయింట్, ద మిడిల్ ఈస్ట్ మెల్ట్డౌన్. అసలు ఈ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అసలు ఎస్కలేషన్ అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం దేశాలన్నీ కూడా నాశనం అయిపోయే స్టేజ్కి వచ్చేసింది ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని కూడా మొత్తం దొరికినట్టుగా బ్లాస్ట్ చేస్తుంది. ఈ టైంలో వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు. అంటే మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని అక్కడి నుంచి మేము ఎలాంటి షిప్పుల్ని కానీ లేకపోతే కంటైనర్స్ కానీ మేము ఇక్కడ నుంచి వెళ్ళనివ్వము అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ప్రపంచానికి. అండ్ ఈ టైంలో చూస్తేనేమో ఆయిల్ ప్రైస్ అన్ని కూడా అసలు పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాయి. యూఎస్కి ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే రష్యన్ ఆయిల్ని కంప్లీట్గా బ్లాక్ చేసేయాలి, అట్ ద సేమ్ టైమ్ ఈ గ్లోబల్ మార్కెట్ క్రాష్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకే March 5th యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇండియా వాళ్ళు 30 days వరకు ఈ రష్యన్ ఆయిల్ కొనుక్కోవచ్చు అని చెప్పి. దానికి రీజన్ ఎందుకు అంటే ఈ గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఆయిల్ ఫ్లో అనేది తగ్గకుండా, అంటే స్టేబుల్గా ఉండడానికి ఈ రష్యన్ ఆయిల్ని కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళు ఒక 30 days వరకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ వేవర్ అనేది కంప్లీట్గా ఫ్రీడమ్ కాదు, అంటే కంప్లీట్గా ఇంకా మొత్తం మీరు తీసేసుకోండి అన్న ఈ పాయింట్ అయితే కాదు. స్కాట్ బిసెంట్ క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇది ఒక డెలిబరేట్ షార్ట్ టర్మ్ మెజర్. ఓన్లీ సముద్రంలో ఉన్న స్టాండర్డ్ ఎట్ సీ, అంటే ఓన్లీ ఈ సముద్రంలో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ కానీ లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా లేకపోతే మధ్యలో ఈ సముద్రంలో ఉన్న ఆయిల్ కానీ వీటిని మాత్రమే మనము ఇండియా వాళ్ళు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అంటే కొత్త ఆయిల్ మనం అక్కడి నుంచి కొనేది ఏం లేదు. అండ్ దీనివల్ల ఈ రష్యన్ ఎకానమీ అనేది కూడా మనం కొంచెం తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా ఈ యుఎస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది వాళ్ళ మాస్టర్ ప్లాన్. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈ రష్యన్ ఎకానమీ అనేది పెరగకూడదు, అట్ ద సేమ్ టైం ఈ గ్లోబల్ లెవెల్లో ఆయిల్ రైస్ అనేది రాకూడదు, ఈ రెండు స్టేబుల్గా ఉంచాలి అన్న ఉద్దేశంతో ఈ పాయింట్ని రైజ్ చేశారు ఈ యుఎస్ ట్రెజరీ మినిస్ట్రీ.
పాయింట్ నెంబర్ 3, ద పొలిటికల్ ఫైర్ స్ట్రోమ్. ఇప్పుడు మన ఇండియాలోకి వద్దాం. అసలు ఈ యూఎస్ ట్రెజరీ నుంచి ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో లేదో మన కాంగ్రెస్ వాళ్ళు రెడీ అయిపోయారు. కాంగ్రెస్ లీడర్ జయరామ్ రమేష్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. ఓవరాల్ గా చెప్పాలంటే యూఎస్ వాళ్ళు మన ఇండియా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు. అసలు ఇది ఒక సావరిన్ కంట్రీ కదా, మనం అసలు ఎవరి దగ్గర ఆయిల్ కొనాలి, ఎవరి దగ్గర కొనకూడదు అనేది డిసైడ్ చేయడానికి యూఎస్ వాళ్ళు ఎవరు? మొన్నటి వరకు కొనకూడదు అని చెప్పి టారిఫ్లు గట్టిగానే వేశారు. దాని తర్వాత ఇప్పుడు కొనమని చెప్తున్నారు. తర్వాత రేపటి రోజు వచ్చి ఇంకేదైనా చేయమని చెప్తారు. అసలు వాళ్ళు చెప్పినవన్నీ కానీ సరే మనం ఎందుకు వినాలి అన్నట్టుగా వీళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ గురించి తెలిసిందే కదా, ఎప్పుడెప్పుడు ఏది అంటించుకుందామా అని చూస్తుంటారు. అంటే ఎప్పుడు మన ఇండియాని డౌన్ చేద్దామా అన్న ఉద్దేశంలోనే ఉంటుంది కదా వాళ్ళ మైండ్ సెట్ మొత్తం. అంటే మొన్న సమ్మిట్లో కూడా జరిగింది ఇట్లా. అంటే అదొక్కటనే కాదు, చాలా జరిగాయి కదా. సో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి చేద్దామా అన్నట్టుగానే ఉంటారు. సో అవేం మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4th పాయింట్ చూద్దాం, ద 31 days ట్రాప్. స్కాట్ బిసెంట్ ఏమంటారంటే ఇండియా వాళ్ళు ఈ 30 days తర్వాత యూఎస్ ఆయిల్ని కొంటున్నారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ రష్యా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అసలు ఇండియా నుంచి ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు, అసలు ఇండియా వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు ఒక పాయింట్ ఏంటి అంటే అసలు మనకి చీప్గా వచ్చే ఈ రష్యన్ ఆయిల్ని అట్ ద సేమ్ టైం మనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈ కంట్రీని వదిలేసుకొని ఆ గుంటరక్కలాగా ఉండే యూఎస్ కంట్రీ దగ్గరికి వెళ్తామని చెప్పి వాళ్ళైనా ఎలా అనుకున్నారు? అండ్ యుఎస్ ఆయిల్ కూడా తక్కువ రేటుకి వచ్చేది కాదు. ఈ మనకి రష్యా అంటే మనకి చాలా వరకు డిస్కౌంట్ ఇస్తుంది. సో మనకి ఇలా సాగిపోతుంది. కానీ యుఎస్ ఆయిల్ కొనాలి అంటే మాత్రం అది చాలా ఎక్కువ ప్రైస్లో ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే అసలు ఇండియా ఎటువైపు వెళ్తుంది అంటే యుఎస్ వైపు వెళ్తుందా లేకపోతే రష్యా వైపు వెళ్తుందా అని చెప్పి. అంటే స్ట్రైట్ ఆన్సర్ ఖచ్చితంగా మనకి రష్యా వైపే ఉంటుందన్న సంగతి మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ టారిఫ్లు ఏవి మనల్ని భయపెట్టవు బ్రో. అంతకంటే పెద్ద నెంబర్స్లోనే టారిఫ్లు అనుభవించాం. అంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా చూసే వచ్చాం. వాటన్నిటికీ కూడా భయపడము. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే యూఎస్ వాళ్ళేమో రష్యా వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి ఒక 30 days వరకు ఆయిల్ తీసుకోండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కానీ 30 days తర్వాత యూఎస్ దగ్గర నుంచి వాళ్ళ ఆయిల్ని అంటే ఈ రష్యా వాళ్ళ దగ్గర ఆయిల్ తీసుకోవడం ఆపేసి యూఎస్ ఆయిల్ కొనుక్కోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తప్పులేదు కదా, ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు కదా. కానీ మనము అది అవ్వదు అంతే. ఇది ఓవరాల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ సరే నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు ఇంకొక ఫుల్ లెంత్ వీడియో చేయాలి అంటే దాని గురించి కానీ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.